దృష్టి దోషం పోవడానికి గృహప్రవేశాలప్పుడు కానీ, లేక కొంతమంది దీపావళికి, కొంతమంది సంక్రాంతికి ఆహ్, గుమ్మాల ముందు ముఖ్యంగా వ్యాపారస్తులు గుమ్మడికాయ గానీ, బూడిద గుమ్మడికాయ కానీ కొట్టి దృష్టి దోషం పోతుంది అని చెప్తారు. అటువంటి సందర్భంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఆడవాళ్ళు చెయ్యరు ఆ పని. ఎందుకంటే వాళ్ళ శరీరమే కాదు, మనస్సు కూడా నాజూగ్గా ఉంటుంది. ఆ దృష్టి దోషం ఏదైతే పోవడానికి మనం ఒక ఆహ్, గుమ్మడికాయ లేక బూడిద గుమ్మడికాయ కొడుతున్నామో ఆహ్, ఆహ్, ఆ దోషం ఏదైతే ఉందో అది వీళ్ళకి తగులుతుందేమో అనేటటువంటి ఒక భయం. ఇలా అనేక కారణాలుగా ఆహ్, గుమ్మడికాయని కొట్టకూడదు అన్నారు. తరగచ్చండి. కొట్టిన తర్వాత కూరకి గానీ, పులుసుకి గానీ, వడియాలకు గానీ దేనికైనా తరిగేది ఆడవాళ్ళే. కొట్టడం మాత్రమే మగవాళ్ళు చేయడం. అన్ని పనులు ఆడ, మగ అందరూ సర్దుకుని చేయాలనే ఒక అద్భుతమైనటువంటి భావన ఇందులో నాకు కనపడుతూ ఉంటుంది.